క్రికెట్లో మరొక అద్భుత క్షణం ఆసియా కప్ని వరుసగా రెండోసారి ఓవరాల్గా 9వ కైవసం చేసుకుంది. అభిమానులు గత మ్యాచ్ల కంటే భిన్నంగా వారు ఊహించినట్టుగానే చివరి బంతి వరకు అంటే చిరకాల ప్రత్యర్థుల మధ్య ఎప్పుడు ఒక మ్యాచ్ జరిగినా కూడా హై వోల్టేజ్ ఫైట్గానే ఉంటుంది. అయితే ఈ టోర్నమెంట్లో గత 2 మ్యాచ్ల్లో కూడా ప్రేక్షకులకు అంత కిక్ ఇవ్వలేదు. కానీ ఫైనల్ మ్యాచ్ మాత్రం పూర్తిగా ఒక అద్భుతమైన ఉత్కంఠ ముగింపునైతే ఇచ్చింది. టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తూ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టీమిండియా ఆసియా కప్ను కైవసం చేసుకుంది. ఆసియా విజేతగా నిలిచింది. ఎప్పుడైతే T20 వరల్డ్ కప్ విజేతగా 2024లో నిలిచిందో తమ డామినేషన్ అనేది కంటిన్యూ చేస్తూ T20 ఫార్మేట్లో ఆసియాలోనూ తిరుగులేని విజేతగా నిలిచింది. సో ఫైనల్ మ్యాచ్ చాలా ట్విస్ట్లమయంగా జరిగిందని చెప్పుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లోనే పాకిస్తాన్ని వాళ్ళ ఇన్నింగ్స్ చూస్తే పాకిస్తాన్ బ్యాటింగ్ దిగిన తర్వాత ఫస్ట్ 9 ఓవర్స్లోనే 84 రన్స్ ఫర్ ఓన్లీ 1 వికెట్. అక్కడ నుంచి వాళ్ళ ఇన్నింగ్స్ చూసుకుంటే కనుక 200 పైన ఖచ్చితంగా కొడతారు ఒక అంచనాలు చాలామంది ఉన్నాయి. కానీ అనూహ్యంగా భారత బౌలర్లు మన స్పిన్ త్రయం ఏదైతే ఉందో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్ ముగ్గురు కూడా స్పిన్తో పాక్ను కట్టడి చేశారు. తమ స్పిన్ మ్యాజిక్ చూపించి కేవలం 33 పరుగుల తేడాతో 9 వికెట్లు తీశారు. పాకిస్తాన్వి 146 పరుగులకే వాళ్ళని ఆల్అవుట్ చేయడం, ఒక 5 బంతులు ఉండగానే ఆల్అవుట్ చేయడం, ఒక విధంగా పూర్తిగా మ్యాచ్ వన్ సైడ్గా మారిపోయిందేమో అనుకున్న ఫీల్ అయితే తెచ్చారు. కానీ చేజింగ్లో కూడా ట్విస్టులు చోటు చేసుకున్నాయి. టీమిండియా ఈ టోర్నమెంట్లో టీమిండియా తరఫున అద్భుతమైన ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ ఫైనల్లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. అట్ ది సేమ్ టైం శుభ్మన్ గిల్ అలాగే సూర్యకుమార్ యాదవ్ కూడా నిరాశపరచడంతో టాప్ ఆర్డర్ కేవలం 20 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకున్న తర్వాత ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోతుందేమో అని ఒక సందేహాలు అయితే చాలామందికి వచ్చాయి. కానీ ఇటువంటి సిచ్యువేషన్లో జట్టు ఎప్పుడు కష్టాల్లో ఉంటే ఆ మ్యాచ్ ఆడినవాడు నిజంగా హీరో అవుతాడు. సో అటువంటి T20 ఫార్మేట్ కదా, ఏదో ఊపేద్దాం ఏదో ఆడేద్దాం అని కాకుండా చాలా తెలివిగా ఒక కీలకమైన పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఇక్కడ తిలక్ వర్మ అండ్ సంజు శాంసన్కి అవకాశాలు ఇచ్చినా అంటే తన బ్యాటింగ్ ఆర్డర్ పదే మార్చినా కూడా కాస్త అసహనం కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా కంప్లీట్గా ఫైనల్ మ్యాచ్లో తన పరిణితి అయితే చూపించాడు. అట్ ది సేమ్ టైం తెలుగు తేజం హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నిజంగా ఈ టోర్నమెంట్లో అభిషేక్ శర్మ ఫైనల్ ముందు వరకు ఆడిన ఇన్నింగ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే ఫైనల్లో టైటిల్ అందించింది మాత్రం ఖచ్చితంగా తిలక్ వర్మ ఇన్నింగ్స్. 53 బంతుల్లో ఏదైతే 69 పరుగులు, 4 సిక్సర్లు, 3 ఫోర్లు అంటే బౌండరీలు సిక్సర్లు చాలా తక్కువగా ఉన్నప్పుడు T20 ఫార్మేట్ అంటే స్ట్రైక్ రేట్ ఎక్కువగా చూసుకుంటారు. కానీ ఇక్కడ స్టార్టింగ్లో సింగిల్స్ టూస్కి ప్రయారిటీ ఇస్తూ ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ సంజు శాంసన్తో కావచ్చు, తర్వాత శివన్ దూబేతో కావచ్చు, ఇద్దరితో కూడా తిలక్ వర్మ ఎటువంటి పార్ట్నర్షిప్ నెలకొల్పాడో అది టీమిండియాకి టైటిల్ అందించడానికి కారణమైంది. T20 ఫార్మేట్ అంటేనే చాలా దూకుడుగా ఆడేసి 4లు 6లు బాధేసి వెళ్ళిపోవడం కాదు, క్లిష్ట పరిస్థితులకు తగ్గట్టు ఆడిన విధానమే జట్టుకు విజయాన్ని అందిస్తుంది అనేది తిలక్ వర్మ చాలా అద్భుతంగా చూపించాడు. మనం చూస్తూ ఉంటాం తిలక్ వర్మని ఎప్పుడైతే ఐపీఎల్తో వెలుగులోకి వచ్చాడో అంతకుముందు రంజీ క్రికెట్లో కూడా హైదరాబాద్ తరఫున ఎన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడినా కూడా ఐపీఎల్తోనే గుర్తింపు వచ్చింది తిలక్ వర్మకి. ముంబై ఇండియన్స్కి ఆడుతున్నప్పుడు చాలాసార్లు ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. కానీ ఈరోజు మ్యాచ్ అతని కెరీర్లోనే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్గా మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే చాలా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడిన ఇన్నింగ్స్కి ఎప్పుడు వాల్యూ ఉంటుంది. అటువంటి ఇన్నింగ్స్ ఆడాడు తిలక్ వర్మ చాలా ఓపిక్గా. ఏదో స్టార్టింగ్లో ముందు వరుసగా వికెట్లు పడిపోయిన తర్వాత ముందు పార్ట్నర్షిప్ బిల్డప్ చేయడమే చాలా కీలకంగా ఉంటుంది. అది ఏ ఫార్మేట్ అయినా, టెస్ట్ కావచ్చు, వన్డే కావచ్చు, T20 కావచ్చు. సో ఇక్కడ సంజు శాంసన్తో కలిసి అదే చేశాడు, శివన్ దూబేతో కలిసి తిలక్ వర్మ అదే చేశాడు. చివరిలో దూబే అవుట్ అయినా కూడా ఎక్కడ ఒత్తిడికి లోను కాకుండా లాస్ట్ ఓవర్ 10 రన్స్ కొట్టాల్సి వస్తే అప్పుడు కూడా అంటే అతను కొట్టిన సిక్సర్తో ఒక్కసారిగా రిలీఫ్ వచ్చేసింది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి. కంప్లీట్గా ఇది ఒక ఉద్వేగభరితమైన క్షణంగానే చెప్పాలి. ఎందుకంటే పహల్గామ్ అటాక్ తర్వాత ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ మీద ఏ విధంగా మనం పైచే సాధించామో ఈ టోర్నమెంట్లో కూడా కంప్లీట్గా పాకిస్తాన్ మీద టీమిండియానే పూర్తిగా ఆధిపత్యం కనబరిచింది. ఎప్పుడైతే నో షేక్ హ్యాండ్ విధానంతో తమ ఉద్దేశాన్ని ఫస్ట్ మ్యాచ్ రోజు నుంచే చాటి చెప్పిందో ఎక్కడా కూడా వాళ్ళకి ఏమాత్రం తగ్గకుండా దేశం కంటే ఏది ఎక్కువ కాదు, అది క్రికెట్లో అయినా మిగిలిన ఎక్కడైనా కూడా అదే ఫాలో అవుతూ వచ్చింది సూర్యకుమార్ సారథ్యంలోని టీమిండియా. సో ఫైనల్ మ్యాచ్కి ముందు ఫోటోషూట్ క్యాన్సిల్ చేయడం కానీ వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా కనీసం ముందుకు వెళ్ళని పరిస్థితి కానీ ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన ఎంతోమంది జవాన్లు కావచ్చు, సాధారణ పౌరులు కావచ్చు, వాళ్ళకి ఒక ఘనమైన నివాళి అయితే అర్పించింది
టీమిండియా అంటే ఇండియా ఎప్పుడు ఎమోషనల్ కంట్రీగా చెప్తారు. అది క్రికెట్ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, మిగిలిన ఏ కేటగిరీ అయినా కావచ్చు. ఆ ఎమోషనల్కి మనం ఏ విధంగా ఎప్పుడు కూడా మన సత్తాను చూపిస్తామనేది మరోసారి ఇక్కడ క్రికెట్ ద్వారా ఆ పాకిస్తాన్ మీద మనం ఏ విధంగా చూపిస్తాం, మన ఎమోషన్ని ఎలా కన్వే చేస్తాం అనేది పూర్తి స్థాయిలో విమర్శలు వచ్చినప్పటికి కూడా బీసీసీఐ మీద స్టార్టింగ్లో విమర్శలు వచ్చినా పాకిస్తాన్తో ఎందుకు క్రికెట్ మ్యాచ్ రద్దు చేయొచ్చు కదా అనేది. కానీ ఆల్రెడీ అప్పటికే ఒప్పందం జరిగిపోయింది కాబట్టి ఆ ఒప్పందాన్ని గౌరవిస్తూ ఈ టోర్నమెంట్ ఆడడం, టోర్నమెంట్లో 3 సార్లు తలపెడితే 3 సార్లు కూడా కంప్లీట్గా డామినేట్ చేసి పాకిస్తాన్ను చిత్తి చేసి తమ ఉద్దేశం ద్వారా నోషాక్ అండ్ విధానం కావచ్చు, ఆట ద్వారా కావచ్చు, కంప్లీట్గా భారత్ తమ స్థాయి ఏంటనేది, భారత్ ఏ స్థాయిలో ఉంది, పాకిస్తాన్ ఎంత కింద ఉందనేది మరోసారి రుజువైందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు మ్యాచ్లో ఖచ్చితంగా బౌలింగ్ పరంగా 4 వికెట్లతో కుల్దీప్ యాదవ్ హీరోగా నిలిస్తే, బ్యాటింగ్లో మాత్రం క్లిష్టమైన పరిస్థితుల్లో జట్టును అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టుకు విజయాన్ని అందించిన తిలక్ వర్మ ఒక హీరోచిత ఇన్నింగ్స్తో ఒక హీరోగా మిగిలిపోయాడు. హ్యాట్స్ ఆఫ్ టు తిలక్ వర్మను ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కూడా నడుస్తుంది. మొత్తం మీద ఆసియా కప్ని మరోసారి డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో దాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా 2వ సారి గెలిచింది. ఓవరాల్గా 9 సార్లు ఈ టోర్నమెంట్ ఎప్పుడు జరిగినా కూడా మాదే ఆధిపత్యం, మాదే పై చేయి అని సరే మరోసారి రుజువు చేస్తూ 9వ సారి కప్ కైవసం చేసుకుంది టీమిండియా.